నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఏసీపీ అధికారి అయిన అతుల్ సింగ్ గారికి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేటువంటి మాజీ మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వారు 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2024 వరకు, 2019 నుంచి 2024 వరకు వారు మంత్రిగా ఉన్న సమయంలో, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వారు చేసిన అక్రమాల మీద మేము ఏసీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కల్తీ లడ్డు వ్యవహారంలో వారు యాన్మెల్ కలవలేదని నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు కల్తీ అంటూ జరిగింది కదా అని వారే నిన్న ఒప్పుకున్నారు. కల్తీ అంటే ఏదైనా కల్తీయే కదా. మరి అందుకనే నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నంత కాలం ఈ విజయవాడ నగరంలో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అయినా కానీ ఎన్ని అక్రమాలు చేసావో అన్నీ కూడా ఏసీపీ అధికారి అయినటువంటి అతుల్ సింగ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వారు చేసిన అక్రమాలు, వారికి మంత్రి హోదాలో ఏ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కోటా రిలీజ్ చేస్తుందో, అది వస్త్రమైనా కానీ, అభిషేకం అయినా కానీ, తోమాల సేవ అయినా కానీ, సుప్రభాతం అయినా కానీ, శ్రీవాణి టిక్కెట్లు కానీ, బ్రేక్ దర్శనం కానీ, ప్రోటోకాల్ కానీ, మరి ఇవన్నీ కూడా వారు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారంలో వారు మంత్రిగా ఉన్నంత కాలం బోలే బాబా వారితో వీరికి సంబంధాలు ఉన్నాయి. వీరు కాల్ డేటా తీస్తే బోలే బాబాతో ఏం మాట్లాడుకున్నారో, ఎవరెవరికి ఏ అక్రమాలు చేశారో అన్నీ బయటపడతాయని మేము అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారి కొండ మీద సుమారు దుర్గగుడి ఈవోగా సురేష్ బాబు గారు ఉన్నంతకాలం 100 కోట్ల రూపాయలు దుర్గగుడి ఖజానా నుంచి మళ్లించి ఆయన ఇష్టం వచ్చిన వాటికి ఆయన సొంత నిధులకు కూడా వాడుకున్న ఆధారాలు కూడా ఏసీపీ గారికి ఇచ్చాం. అలాగే వారున్న టైంలోనే వారు మంత్రిగా ఉన్న టైంలోనే జైలు జీతం గడిపిన ఒక అధికారి, దేవాదాయ శాఖల అధికారి, వారిని అడ్డుపెట్టుకొని వారికి అర్హత లేకపోయినా దరిదాపు 250 పైగా భూము ఎన్ఓసీలు జారీ చేశారు. అంటే ఆ భూమి లీజుకిచ్చి డబ్బులు గుంజాడు. అలాగే ఒక అక్రమం కాదు ఆయన చేసిన అక్రమం. ఆయన 2009లో పోటీ చేసినప్పుడు మెగా ఫ్యామిలీ అందరం కూడా చందాలు వేసుకొని గెలిపించాం. ఈరోజు ఆయనది 100 కోట్ల ఆస్తిపరుడు. వీటన్నిటి మీద కూడా ఏసీబీ గారికి ఇచ్చి దర్యాప్తు చేయమన్నాం, దర్యాప్తు చేసి అరెస్ట్ చేయమన్నాం. వీటన్నిటి మీద విచారణ చేస్తామని మాకు హామీ ఇచ్చారు. అలాగే
2009 నుంచి 2014 వరకు ఆయన ఆస్తులు చిట్టా దరిదాపులు కోటిన్నర, ఇప్పుడు ఆస్తులు వచ్చి 100 కోట్లు ఉన్నాయి. దీని మీద విచారణ చేయమని కూడా అధికారికి ఇచ్చాం. అధికారి దర్యాప్తు చేసి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ఈ లడ్డు వ్యవహారం మీద ఈయనకి బోలే బాబాకి ఉన్న సంబంధాలు కూడా బయట పెట్టమని చెప్పాం. ఇది వెల్లంపల్లి గారు